ఈరోజు ఒక పర్వదినం అనంతపురం నగర ప్రజలకి. ఎందుకంటే మా ప్రియతమ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు 4వ డివిజన్లో ఛత్రపతి శివాజీ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో పిల్లలందరికీ కూడా కేక్ కటింగ్ కార్యక్రమం, బుక్కులు, పెన్సిళ్ళు, స్లేట్స్ ఇవన్నీ పంచడం జరుగుతుంది. మా ప్రియతమ నేత నారా లోకేష్ గారి ఆలోచనల మేరకి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే దిశగా లోకేష్ గారు ఆలోచిస్తున్నారు. మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కూడా ఈ దిశగానే ప్రయాణిస్తున్నారు. కాబట్టి మాకంతా ఎందుకో సంతోషంగా ఉంది, చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాల్సింది, వేరే కార్యక్రమాలు చేయడం వల్ల కూడా ఉపయోగం ఉండదు. విద్యార్థులకి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ఎంతో మేలు. దీనికి ప్రత్యేకంగా అభినందించాల్సింది దాసరి రాముని, వాళ్ళ మిత్రమండలిని ఖచ్చితంగా అభినందించలేకుండా పోతున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమం మరెన్నో చేయించి మరింత ముందుకు తీసుకోవాలని, మరి రాము గారికి మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉండి వెన్నెనుకుంటామని తెలియజేస్తూ, మా ప్రియతమ నేత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఇంకొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు దాసరి రాము, అనంతపురం అర్బన్ నగర ఆర్గనైజర్ సెక్రటరీ అండి. ఈరోజు మా ప్రియతమ నాయకుడు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు మేము మా డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని ఛత్రపతి శివాజీ స్కూల్ నందు ఈరోజు పిల్లలైనటువంటి పిల్లలకి, చదువుకున్న పిల్లలకి ఈరోజు బుక్కులు కానీ, పెన్నులు కానీ, అలాగే వాళ్ళు రాసుకోవడానికి పలకలు కానీ మేము వాళ్ళకి అందజేయడం జరిగిందండి. అలాగే మా ప్రియతమ నాయకుడు నారా లోకేష్ గారి ఏదైతే పిల్లలు విద్యని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో అదే బాటలోనే మా అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా అదే బాటలో నడుస్తున్నాడండి. ఆయన స్ఫూర్తితో మేము కానీ అదే విధంగా మేము ఈరోజు మా నగరం నందు ఈరోజు ఛత్రపతి శివాజీ స్కూల్ నందు పెద్ద ఎత్తున మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా తోటి మిత్రులు కానీ, అలాగే సోదరులు కానీ ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంని మేము జయప్రదం జరిగిందండి. మెనీ మోర్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఎమ్మెల్యే అన్న. మీ పుట్టినరోజుకి ఇంత గ్రాండ్గా 1వ డివిజన్లో 4వ డివిజన్ అంతా కలిసి మేము దాసరి రాము ఆధ్వర్యంలో మరి ఇదంతా ప్రోగ్రాం జరుగుతుంది. నిజంగంటే మీరు చాలా ధన్యులు. మా అనంతపురం ఎమ్మెల్యేగా మీరు పదవి చేపట్టినప్పటి నుంచి మీరంటే ఎంతో అభిమానం ఏర్పడి 50 డివిజన్లో మీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరికి దక్కనే గౌరవము. మీ అభివృద్ధి చూసి మీరు చేసిన బాటలో నడుస్తున్నాము. మేము మీ అభిమానులుగా మేము ఉంటున్నాము. ఖచ్చితంగా రాము గారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, మరియు ఈ నగరపాలక సంస్థ టీడీపీ కైవసం చేసుకోవాలని మీ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము. నిజంగా మీరు చాలా ధన్యులన్నా. ఇంతమంది అభిమానులు మీరు సంపాదించుకున్నారు తక్కువ టైంలో. మీరు నిజంగా దేవుడు మీకు ఇంకా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్ని కమగుర్చి మాలాంటి వారిని బాగా ప్రోత్సహిస్తే మీరు నిజంగా చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాము. మరొకసారి మీకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. నా కుటుంబ సభ్యులకంతా నమస్కారము. తెలుగుదేశం పార్టీ అర్బన్ లో ఘనంగా జరుపుకుంటున్న మన దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఏరియాలో కూడా ప్రతి కార్యక్రమము బాగా చేస్తున్నారు. మరియు కలిసి మా కార్యకర్తలందరూ కలిసి అన్నదానం కానీ, స్కూల్కి వచ్చి అన్నదానం కానీ, బుక్స్ కానీ, పెన్నులు కానీ, కేక్ కటింగ్ కానీ ప్రతి ఒక్కటి చేస్తున్నాము. దగ్గుపాటి ప్రసాద్ అన్నకి హృదయపూర్వక జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అనంతపురం నగరం వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులన్నిటికీ కారణం మన అర్బన్ ఎమ్మెల్యే, మన ప్రియతమ నాయకుడు, మరి అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి కార్యకర్తలు ముఖ్యంగా భావిస్తున్నటువంటి మన నాయకుడు శ్రీ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు అనంతపురం నగరంలో 4వ డివిజన్లో ఛత్రపతి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మరి దాసరి రాము గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కల్పన రాణి గారి ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, వాటితో పాటు పలకలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంతో పాటుగా మరి కేక్ కటింగ్ కార్యక్రమం కూడా విజయవంతంగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. మరి మరొకసారి మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి మరొకసారి బర్త్డే విషెస్ తెలియజేస్తూ వారికి దేవుడు ఆరోగ్యాలు సమృద్ధిగా కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు, జై దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. ముఖ్యంగా మీడియా మిత్రులకు
మా ఇతర సహకారం అందించినందుకు గాను మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా ప్రియతమ నాయకుడు జనహృదయ నేత జననాయకుడు మా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు శ్రీ దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ అన్న గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా అనంతపురం నగర కార్యదర్శి దాసరి రాము గారు, అలాగే మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి గారు, క్లస్టర్ రఘు గారి ఆధ్వర్యంలో యూనిట్ ఇన్ఛార్జ్ మగ కల్పనారాణి గారు, ఈ నగర 4వ డివిజన్ సంబంధించిన కార్యకర్తలు, 1వ డివిజన్ కార్యకర్తలు అందరి సహకారంతో చదువు విద్య అనేది ఎంత విలువైనదో అనేక మార్గంలో చదువుకున్న వ్యక్తి కుటుంబాన్ని దేశాన్ని కూడా మార్చగలడు అనే ఉద్దేశంతో ఈ చదువుకున్న పిల్లలకు సహకారాలు అందిస్తే మరింత ఉన్నతంగా రాణిస్తారనే ఉద్దేశంతో ఒక గొప్ప సంకల్పంతో దాసరి రాము గారు, చంద్రమౌళి గారి అందరి ఆధ్వర్యంలో కూడా పిల్లలకు చదువుకు అవసరమైనటువంటి పరికరాలంటే స్టేషనరీ ఐటమ్స్, పలకలు, బుక్కులు, పెన్నులు అందించి వాళ్ళు విద్యకి ఏదైతే విలువ ఇవ్వాలని కోరుకుంటున్నారో వారి యొక్క చిరు ఈ సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రిన్సిపల్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఎన్నేళ్ళలో అనంతపురాన్ని నగర ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఈ అనంత అభివృద్ధిని మరింతగా తోడ్పడుతూ ఆయన ఆరోగ్యక్షేమాలతో నిత్యం సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషంగా నగర ప్రజల్ని అభివృద్ధి వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.